మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగరాదుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో కార్మికులు జరిపిన చర్చలు ఫలించకపోవడంతో వారు సమ్మెకు దిగారు. దీంతో మేడ్చల్ హక్కింపేట డిపోల పరిధిలో బస్సులు అన్ని డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే బస్సులు రోడ్డెక్కకపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు బస్టాండ్ల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. దీన్ని అదునుగా తీసుకున్న ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడ్చల్ డిపో వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జేఏసీ తలపెట్టిన సమ్మె అనివార్యమైన కారణాల వల్ల డిపో నుంచి ఏ బస్సు కూడా కదలలేదు. ప్రతి ఉద్యోగి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఏదైతే 32 డిమాండ్లలో నిన్న వేసిన కమిటీలో ఎటువంటి సాధ్యాలు కానందువల్ల చర్చలు విఫలమైనందువల్ల మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని చిత్తశుద్ధితోని మంత్రిగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ బట్టి విక్రమార్క గౌరవ డిప్యూటీ సీఎం కానీ ఇప్పటికి చొరవ తీసుకుని వచ్చి మా సమస్య పరిష్కరిస్తే మేము ఇప్పటికైనా సమ్మెను కాల్ ఆఫ్ చేసి ఉద్యోగులకు సిద్ధంగా ఉన్నాం.